గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళన సభ ఏర్పాటు చేసి దళితులు ఎదుర్కొంటున్న భూమి, ఉపాధి, విద్య, వైద్యం గురించి చర్చించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పుకొచ్చారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. హైదరాబాద్ లో దళిత్ బహుజన్ ఫ్రంట్ డిబిఎఫ్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే అంశం పైన చర్చించుకోవడం జరుగుతుంది. ఏవైతే దళితులు ఎదుర్కొంటున్నారో భూమి, ఉపాధి, విద్య, వైద్యము అనేక అంశాల పైన ఈ మహాసభలో చర్చించి ఒక కార్యాచరణ తీసుకుంటాం. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఇవాళ బీజేపీ ఏదైతే చెబుతా ఉందో 400 సీట్లు వస్తే ఆ రాజకీయాలు ఒక రేపు పొద్దుగాల వాళ్ళు గెలిచినా ఓడినా రాజ్యాంగాన్ని రక్షించుకున్నామని ఒక ఏదైతే ఒక ఉద్యమం ఉందో ఆ ఉద్యమాన్ని నిర్మించడానికి, ఒక ఐక్య ఉద్యమం నిర్మించడానికి ఈ మహాసభ తీర్మానం చేయబోతుంది. ఇవాళ హైదరాబాద్ లో దళిత్ బహుజన్ ఫ్రంట్ డిబిఎఫ్ తెలంగాణ